హాయ్ అండి. ఈరోజు నేను బీరకాయ కర్రీ ఎలా చేస్తానో చూసేయండి. చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. హాఫ్ కేజీ బీరకాయలు అయితే తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ముందుగా అయితే ఒక గిన్నె పెట్టేసుకొని అందులోకి ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ వేడవిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఆనియన్స్ ముక్కలు, కొద్దిగా కరివేపాకు, టేస్ట్కి తగ్గ సాల్ట్, పసుపు. ఇవి వేగిపోయాయి కదా, ఇప్పుడు బీరకాయ ముక్కలు ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని ఒక 5-10 మినిట్స్ మూత పెట్టేసి ఉంచాలి. దీంట్లో వాటర్ ఏమీ అవసరం లేదు. బీరకాయలో నుంచే మనకు వాటర్ వచ్చేస్తాయి. వాటర్ ఏమి యాడ్ చేయడం అవసరం లేదు. మూత పెట్టేస్తే వాటర్ అంతా పైకి వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, ఉడికిపోయింది కదా, ఇప్పుడు ఇందులోకి కారాన్ని యాడ్ చేసుకుందాము. కారం పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉంచాలి. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. కర్రీ అయితే కంప్లీట్ అయింది. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. గార్నిష్ కోసం కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటే సరిపోతుంది. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. ఇది రోటీలోకి కానీ రైస్లోకి కానీ చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు.